అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం మండపేటలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటును వినియోగించుకున్నారు. అదేవిధంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ పరిశీలించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఓటర్లకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా రెవెన్యూ సిబ్బంది సహకారంతో పలు ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గంలోని 7,416 మంది ఓటర్లకు గాను 5,811 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నిక పూర్తయ్యేసరికి 78.36% ఓట్లు నమోదైనట్టుగా ఎన్నికల అధికారి మీడియాకు తెలిపారు. నమస్కారం అండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల దృష్ట్యా ఈరోజు అన్ని పోలింగ్ బూత్లు సందర్శించి పోలింగ్ నిర్వహణ గురించి పర్యవేక్షించడం జరుగుతుంది. మండపేట టౌన్లో మొత్తం 8 పోలింగ్ బూత్లు ఉండడం ఉంది. ఈ వేగుల సూర్యారావు ప్రాంగణంలో 4 పోలింగ్ బూత్లు ఉన్నాయండి. ఇవి మండపేట రూరల్ సర్కిల్కి సంబంధించిన పోలింగ్ బూత్లు. అలానే పోలింగ్ స్టేషన్ దగ్గర ఇంకో 4 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అట్లానే పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎండలో ఏమీ ఉండకుండా ఇట్లా షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే వాళ్ళకి నీళ్లు, ఇతరత్వర సదుపాయాలు అంతా రెవెన్యూ వాళ్ళ సహకారంతో అందించడం జరిగిందండి. పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఉంది. ప్రస్తుతానికి 11 గంటలకు చూసుకుంటే దాదాపుగా సుమారుగా 15-20% మధ్యలో పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ 4 గంటల వరకు జరుగుతుంది. 8 గంటలకు మొదలయ్యి అన్ని ఎలక్షన్ కమిషన్ వారి నియమాలు పాటించి 100 మీటర్లు 200 మీటర్ల లైన్లో స్టెరిలైజేషన్ చేసుకొని ఎటువంటి ప్రచార కార్యక్రమాలు లేకుండా జాగ్రత్తగా పోలింగ్ జరుగుతుంది.